హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢం వచ్చేసింది కదా. అందరూ గోరింటాకు పెట్టేసుకున్నారా? నేను గోరింటాకు తెచ్చుకున్నాను. ఇది గ్రైండ్ చేస్తున్నా. నాకు ఒకటి చెప్పండి, అందరికీ ఇలాగే అవుతుందో నాకే అవుతుందో తెలియదు. గోరింటాకు మిక్సీ చేసినప్పుడు చాలా తొందరగా నలగదు, అది చాలా టైం తీసుకుంటుంది. పల్సిస్తూ ఆపుతూ మళ్ళీ ఆకంతా ఒకసారి గ్రైండ్ చేసేపటికి ఆకంతా పైకి వచ్చేస్తుంది. అది మళ్ళీ లోపలికి స్పూన్తో లోపలికి ఇలా ఇలా అంటూ గ్రైండ్ చేయాలి. నాకే ఇలా గ్రైండ్ అవుతుందో లేకపోతే అందరికీ ఇలాగే గ్రైండ్ అవుతుందో చెప్పేయండి. ఏదైనా ఈజీగా గ్రైండ్ చేసే టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మేమైతే చింతపండు వేస్తాం. చాలామంది ఇందులో పెరుగు, నిమ్మకాయ కూడా వేస్తారు. మరి కొంతమంది అయితే కవిరి కూడా వేస్తారు. కవిరి అంటే తాంబూలాల్లో వేసుకుంటారు. అంటే తమలపాకులో చుట్టి తాంబూలం తింటారు కదా, అందులో వేస్తారు కవిరి, అది వేస్తారు. మరి మీరేం వేస్తారో కామెంట్ చేసేయండి. నేనైతే గోరింటాకు పెట్టేసుకున్నాను. కాళ్ళకే పెట్టుకున్నాను, చేతులకి మొన్న బర్త్డే రోజు కోన్ పెట్టుకున్నాను. అదే ఇంకా ఉంది అని చేతులకి పెట్టుకోలేదు, ఓన్లీ కాళ్ళకే పెట్టుకున్నా. నాకు ఆకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. కోన్ కంటే ఆకు గోరింటాకే బాగుంటుంది, నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం టైం పడుతుంది కానీ పండటానికి, కానీ ఆకు గోరింటాకే బాగుంటుంది.